కొన్ని ప్రేమలు హఠాత్తుగా పుడతాయి, మరికొన్ని ప్రేమలు ఆలస్యంగా మొదలవుతాయి. కానీ యవ్వనంలో ప్రేమ పుట్టడం మాత్రం ఖాయం. అది పెళ్లి వరకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. తమిళ్ స్టార్ హీరో అజిత్ శాలినిల ప్రేమ గురించి మీరు వినే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఓ క్లిప్ చూడొచ్చు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు శరణ్ వెల్లడించారు. అసలు అజిత్ ఎలా ఐ లవ్ యూ చెప్పాడు, చెప్పగానే శాలిని ఎలా స్పందించిందనేది చాలా ఆసక్తికరం. అయితే ఐ లవ్ యూ చెప్పకుండానే చెప్పాడట అజిత్. అది కూడా చాలా పొదుపుగా, మర్యాదగా. ఒకవేళ ఆమెకి ఇష్టం లేకపోయినా బాధపడిన రీతిలో ప్రపోజ్ చేశాడట అజిత్. ఆ క్యూట్ వీడియోను కూడా శరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమరకాలం సినిమా షూటింగ్ అవుతోంది. ఆ సమయంలో అజిత్కు చిన్న గాయమైంది. షూటింగ్ సమయంలో నేను అజిత్ ఏనాడు కూడా శాలినిని ఇష్టపడుతున్నట్లు చూడలేదు. ఇటు శాలిని కూడా చాలా రిజర్వ్డ్గా ఉండేది. తన షాట్ అయిపోతే దూరంగా కుర్చీలో తన మేకప్ టీంతో కూర్చొని మాట్లాడుతూ ఉండేది. లేదంటే సీన్ గురించి అసిస్టెంట్ డైరెక్టర్లతో చర్చిస్తూ ఉండేది. అయితే అజిత్కు గాయమైంది. ఆ గాయం కావడం వలన షూటింగ్ ఆపేశాను. వేరే నటులతో పార్ట్ని కూడా పూర్తి చేసేసాను. కాకపోతే ఆయన అప్పటికే మరో సినిమాకు సంతకం చేశారు. అయితే అమరకాలం షూటింగ్ సమయంలో ఆయనది వన్ సైడ్ లవ్వే. శాలిని వైపు నుంచి ఎలాంటి ప్రేమ సిగ్నల్స్ లేవని దర్శకుడు శరణ్ అజిత్ లవ్ ప్రపోజల్ గురించి ఆసక్తికరమైన కథను విత్ వీడియో ప్రూఫ్తో చెప్పారు. అమరకాలం ఆడియో లాంచ్ జరుగుతుంది. ఇంకా కొంత పార్ట్ షూటింగ్ మిగిలి ఉంది. అది కూడా 3 పాటలు తీయాలి. మరికొన్ని సీన్లున్నాయి. దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ ఉంది. ఆడియో లాంచ్ సమయంలో నేను ముందుగా వెళ్ళాను. నేను ముందు వరుసలో ఓ సీట్లో కూర్చున్నాను. శాలిని కాస్త ఆలస్యంగా వచ్చినా పక్కనే కూర్చుంది. ఆ తర్వాత అజిత్ కాసేపటికే వచ్చారు. ఆయన రాగానే నేను లేచాను. షేక్ హ్యాండ్ ఇచ్చి శాలిని పక్కన కూర్చోమన్నట్లుగా చెప్పాను. శాలిని కూడా లేచి హాయ్ చెప్పింది. కానీ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు, నవ్వుకున్నారంతే. అజిత్ నా పక్కనే కూర్చున్నాడు. అంటే నా కుడివైపున శాలిని, ఎడమ వైపున అజిత్ కూర్చున్నారు. నేను అజిత్ కలిసి ఏదో మాట్లాడుకుంటున్నాం. శాలిని తాను మేకప్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎందుకంటే కాస్త ఒక్కపోతగా ఉంది. మధ్య మధ్యలో నేను శాలిని కూడా మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నువ్వు తొందరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలి సార్ అన్నాడు అజిత్. మీకు గాయమైంది కదా సార్, అది పూర్తిగా తగ్గాక చేద్దామన్నాను. లేదు లేదు వెంటనే చేయాలన్నాడు. సార్ మీ ఆరోగ్యం ముఖ్యం కదా అన్నాను. శాలిని ఈ మాటలు వింటూ ఉంది. నాకు శాలిని చాలా క్లోజ్. ఏ విషయం ఉన్నా నాతో చెప్పుకునేంత చనువుంది. మీ డేట్స్ ఓకేనా అని శాలినిని అడిగాను. ఆమె నాకు ఓకే సార్ అన్నారు. అప్పుడు అజిత్ కల్పించుకొని, మీరు ఇలా షూటింగ్ ఆలస్యం చేయకూడదు సార్, మీ వల్ల నేను ఈ అమ్మాయితో ఎక్కడ లవ్లో పడతానో అని భయంగా ఉందన్నాడు అజిత్. అంతే, ఆ మాటకు శాలిని షాక్ అయింది. ఆమె భయంగా మొహం పెట్టింది. తల కిందికి దించుకొని చూస్తూ ఉంది. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఐ లవ్ యూ చెప్పేశాడు. నేను నవ్వుతూ ఆమె స్పందన కోసం చూస్తున్నాను. శాలిని సీరియస్గా భయంగా తలదించుకుంది. ఇది ఆ రోజు మా మధ్య జరిగింది. ఆ తర్వాత అజిత్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. మొత్తానికి ఆ రోజే మొదటిసారి శాలినికి ప్రపోజ్ చేశారు అజిత్. అది కూడా సింపుల్గా పొయిటిక్గా చెప్పేశారు. నేను నవ్వాను, కానీ నాకు భయం వేసింది. అయితే అజిత్ నా ముందే ప్రపోజ్ చేయడానికి కారణం ఉండొచ్చు. ఆమెకు నా ముందే ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసేశారు. ఆమెకి ఇష్టం లేకుంటే నాకు చెబుతుంది, నేను వెళ్ళి హీరోకు చెబుతాను. ఆమె తర్వాత మరోలా అనుకోకూడదని జెంటిల్మెన్లా చెప్పారు అజిత్. కానీ ఆ తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత మొదటి రోజు ముభావంగానే ఉంది శాలిని. ఆ మరుసటి రోజు నుంచి ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకున్నారు. అలా వారి ఫ్రెండ్షిప్ మొదలైంది. సాంగ్స్ కోసం వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆమె చేయిని విరిచాడు. ఆమె మణికట్టు వార్చింది. శాలినిని ఆ రోజు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అజిత్. ఆ తర్వాత కూడా 4 రోజుల పాటు శాలినికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని దర్శకుడు శరణ్ గుర్తు చేసుకున్నారు. ఏడాది పాటు ఇద్దరు లవ్లో ఉన్నారు. ఈ విషయం నాకు మాత్రమే తెలుసు. అయితే 2 కుటుంబాలను ఒప్పించిన తర్వాతే ఏప్రిల్ 24, 2000 సంవత్సరంలో అజిత్ శాలిని పెళ్లి జరిగింది. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలియగానే ఆ రోజు వేడుక నాటి వీడియోను కలెక్ట్ చేసి వారికి ఇచ్చానని చెప్పారు డైరెక్టర్ శరణ్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో అజిత్ శాలిని మధ్య ఉంది శాలిని తమ్ముడు. దర్శకుడు శరణ్ ఈ వీడియోని కలెక్ట్ చేసి మరీ ఇచ్చారు. అప్పటికి శాలినికి ప్రపోజ్ చేశాడు అజిత్. అయితే లవ్లో ఉన్నంతకాలం అజిత్ ఏనాడు కూడా శాలినికి ఐ లవ్ యూ చెప్పలేదట. ఇదే విషయాన్ని శాలిని నాకు చెప్పారని గుర్తు చేసుకున్నారు ఆయన. అజిత్ శాలిని దంపతులకు అనుష్క, అద్విక్ అనే 2 పిల్లలున్నారు. ఇప్పుడు నాటి వీడియో మళ్ళీ వైరల్ అవుతోంది. అజిత్ శాలినిల లవ్ ప్రపోజల్ వీడియోని అజిత్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ కమెంట్ తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.